ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్లో ఏ లొకేషన్లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఇప్పుడు మనం చూసాము అంటే మేషంలో ఏమీ లేదు, అంటే ఏ గ్రహం లేదనమాట. సంచారం ఎక్కడ జరుగుతోంది అంటే వృషభ రాశిలో మనకి మార్స్ సంచారం, అట్ ద సేమ్ టైం జూపిటర్ సంచారం జరుగుతోంది. అలాగే మీనంలో మనకేమో రాహు సంచారం జరుగుతోంది. మనకి కుంభంలో శని మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏంటి, కుంభ శని ఉన్నాడు, అట్ ద సేమ్ టైం రిట్రోగ్రేడ్లో ఉన్నాడు, అంటే వక్రించి ఉన్నారనమాట. ఓకే. అలాగే మనం చూసాము అంటే మిథునంలో లేరు, కర్కాటకం నుంచి మనకి బుధుడేమో కిందకి దిగాడు, అంటే ఏంటి లియో సింహానికి దిగి ఉన్నాడు అనమాట. కానీ సన్ సంచారం అక్కడ మనకు కర్కాటక రాశిలో జరుగుతోంది. ఇదే నెల సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి సింహానికి వెళ్తున్నాడు అనమాట. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఈ నెలాఖరిని, ఆగస్ట్ నెలాఖరిని మనకి బుధుడు ఉన్నారు కదా, బుధుడేమో రిట్రోగ్రేడ్ అయ్యి మళ్ళీ కర్కాటక రాశికి వెళ్తున్నాడు అనమాట. సో 2 రిట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి, ఒకటేమో శని, ఇంకోటేమో మనకి బుధుడు. అలాగే మనం చూసాము అంటే మనకి శుక్రుడు కూడా, శుక్ర గ్రహం కూడా మనకి ఎక్కడుందంటే మనకి లియో అంటే సింహంలో ఉందన్నమాట. ఈ నెలాఖరికి కన్యకి వెళ్తోంది. కన్యలో ఎవరున్నారు? కేతు ఉన్నాడు. కేతు వీనస్ కలిసి వస్తున్నాయి అనమాట. ఇవి మేజర్ సంచారాలు ఇవి. ఇవన్నిటిని బట్టి మనం ఏంటంటే ద్వాదశ రాశుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఫస్ట్ ఎప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే మేషరాశి. సో ఎప్పుడు మనం చెప్పేది ఏంటి, కొన్ని రాసుల వారిగా బాగుంటుంది, కొన్ని రాసుల వారిగా అంత బాగుండదు, కానీ అన్ని మిశ్రమమే, అంటే ఏంటి బ్యాలెన్స్ చేసుకోవాలి చెప్పుకోవాలన్నమాట. ధనురాశి వాళ్ళు కూడా ఆల్రెడీ బ్లెస్డ్ పీపుల్ వాళ్ళు, యాక్చువల్గాను చాలా మంచి రాశి అనమాట. మహా నక్షత్రాలు ఉన్నాయి దాంట్లో. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఈ నెల రాశి ఫలితాలు కనుక 3వ ఇంట్లో మనకి శని సంచారం జరుగుతోంది, కుంభ శని ఉంది అందరికీ తెలుసు, 4వ ఇంట్లో రాహు ఉంది. సో అదేంటంటే రెట్రోగ్రేడ్ అయినప్పుడు 2వ ఇంటికి చూస్తాడు. సో ఏంటంటే శని ఓన్ హౌస్లో ఉన్నట్టు లెక్క అనమాట. సో విపరీతంగా రాజయోగం అనేది ఉంటుంది. అంటే ఏంటి రాజయోగం అంటే 2 ప్లానెట్స్ కలిసినప్పుడు రాజయోగం అంటాము. ఇదేంటంటే సంచారం జరుగుతోంది, 3rd హౌస్ సంచారం అనేది చాలా మంచి సంచారం యాక్చువల్గాను. కానీ 2nd హౌస్ని కూడా చూస్తాడు కనుక కొన్ని కలహాలు ఇస్తాడు, అట్ ద సేమ్ టైం మానిటరీగా కూడా బాగుంటుంది వాళ్ళకి. దేంట్లో బాగుంటుంది, కెరియర్ అనేది విస్తరిస్తుంది, చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఎప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్, ఎందుకంటే సన్ సంచారం మనకు కర్కాటకంలో జరుగుతోంది ఇప్పుడు ప్రస్తుతం. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏమో మనకి కిందకి దిగుతోంది అనమాట. అంటే 8th హౌస్ నుంచి 9th హౌస్ ఓన్ హౌస్లో ఉంది. సో సంపద వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు కనుక ఆ సంచారం అనేది బాగుంటుంది అండ్ చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. అలాగే అన్ని ప్లానెట్స్ మనకి 9th హౌస్లోనే ఉన్నాయన్నమాట. కానీ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మైనస్ పాయింట్ ఏంటంటే ఇంట్లో ఉన్న పెద్దల హెల్త్ కొంచెం సెన్సిటివ్ అవుతుంది. కెరియర్ మాత్రం విస్తరిస్తుంది, సంపద అనేది వస్తుంది, డబ్బులు వస్తాయి, అంటే రాబడి అనేది వస్తుంది దేంట్లో అయినాను మనం చేసే పనిలో అనుకుందాము. కానీ హెల్త్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త పడాలి అనేది సూచన అన్నమాట. అండ్ 4th రాహు ఉన్నాడు కనుక కొన్ని ఆటంకాలు స్టడీలో, అంటే ఏంటంటే చదివే వాళ్ళకి వాళ్ళు అనుకున్న సబ్జెక్ట్ రాకపోవచ్చు, అట్ ద సేమ్ టైం వాళ్ళు అనుకున్న మార్క్స్ రాకపోవచ్చు స్టూడెంట్స్కి అని చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, వాళ్ళు అనుకున్నది వాళ్ళు సాధిస్తారు అని చెప్పాలన్నమాట. 10th కేతు ఉన్నాడు కనుక ఎలా వస్తుందని తెలియదు, కానీ గోల్ పెట్టుకుంటే తప్పక సాధించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల అని చెప్పాలి. అట్ ద సేమ్ టైం మనకి బిజినెస్ పీపుల్ ఉన్నారు కదా, బిజినెస్ పీపుల్ కూడా చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. సడన్గా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళకి. సో బాగుంటుంది. పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక శనిగాళ్ళు పట్టుకోవాల్సిందే, శనీశ్వరుడికి చేయవలసిందే. వీళ్ళు మాత్రం ఎస్పెషలీ ఎందుకంటే ఈ రాశికి అధిపతి అయిన జూపిటర్ ఏమో అంత మంచి పొజిషన్లో లేరు కనుక 6వ ఇంట్లో ఉన్నారు కనుక, అలాగే 5th లార్డ్ కూడా ఉన్నారు కనుక అంత బాగుండదు. ఏం బాగుండదు అంటే ఏంటంటే కొన్ని అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి బిజినెస్లో కూడా.
అందుకని శని కాళ్ళు తప్పక పట్టుకోవాలి. అంటే ఏంటి, శని దానం ఇవ్వడం, శనీశ్వరుడికి నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం సాటర్డే వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే జూపిటర్ పరంగా, అంటే ఏంటి, గురు పరంగా గురువుని కొలవడం. ఏ గురువు అయినా సరే, అది మీ కులగురువు అవ్వచ్చు, అలాగే దక్షిణామూర్తి, మనకి దత్తాత్రేయ స్వామి, సాయిబాబా, వీళ్ళందరినీ గురువారం కొలవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే ఒక కుక్కకి ఆ రోజు థర్స్డే ఆహారం పెట్టడం అనేది మంచిది. ఎస్పెషల్లీ నల్ల కుక్క దొరికితే చాలా మంచిది. తప్పక ఆహారం పెట్టండి, బాగుంటుంది కూడాను. సో ఇక్కడ ఏంటంటే మనకి 11th లార్డ్ కూడా అంత పొజిషన్ బాగాలేదు కనుక, సో దాంపత్య జీవితంలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎక్కువ లాభం లేదు, మిశ్రమంగానే ఉంటుంది ఈ నెల అంతనే చెప్పుకోవాలన్నమాట. పరిహారాలు చేస్తే ఇంకా బాగుంటుంది, పాజిటివ్ దారికి తీసుకెళ్లే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. తప్పక పరిహారాలు చేయండి. కర్కాటక రాశి వాళ్ళకి బాగుంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రాశిలోనే మనకి సంచారం, అంటే సూర్య సంచారం జరుగుతోంది. సో సెకండ్ లార్డ్ కూడానే ఉన్నారు కనుక డబ్బు సంపాదించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, సంపద వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే మనకి గురు సంచారం కూడా చాలా మంచి సంచారం ఈ రాశి వాళ్ళకి. ఇక్కడ మైనస్ ఏంటంటే అర్ధాష్టమ శని ఉంది, రాంగ్. దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే అష్టమ శని జరుగుతోంది, కానీ శని ఏమో రిట్రోగ్రేడ్లో ఉన్నారు, 8వ ఇంట్లో ఉన్నారు కనుక ఈ నెల బాగుంటుంది. చాలా వీళ్ళకి చాలా ఎంజాయ్ చేస్తారనే చెప్పుకోవాలి, హ్యాపీగా ఉంటారనే చెప్పుకోవాలన్నమాట. ఏ విషయాల్లో అంటే కెరియర్లో విస్తరింపు అనేది జరుగుతుంది, తప్పక వీళ్ళకి స్థానచలనం అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. బాగుంటుందని చెప్పాలి. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ అనేవి కొన్ని ఉంటాయి, కానీ చాలా ఎంజాయ్ చేస్తారు, ముందుకు సాగుతారనే చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కొన్ని జాగ్రత్తలు చెప్తాం. ఎందుకంటే మనకి 7th లార్డ్ 8th ఉన్నాడు, 8th లార్డ్ కూడా అయ్యాడు అనమాట. అంటే శని రిట్రోగ్రేడ్ లో ఉన్నాడు కనుక వీళ్ళ పార్ట్నర్స్ కూడా బాగుంటుంది, పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా విస్తరిస్తుంది అని చెప్పాలి. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి సన్, అంటే సూర్య సంచారం జరగబోతోంది, అంటే ఓన్ హౌస్కి వెళ్తున్నాడు అనమాట. అలాగే బుధ సంచారం జరుగుతోంది, మళ్ళీ కర్కాటకానికి వస్తుంది, రిట్రోగ్రేడ్ అయి వస్తున్నాడు కనుక అప్పుడు మిశ్రమంగా ఉంటుంది అని చెప్పాలన్నమాట. ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది, ఇందాక నుంచి నేను అదే చెప్తున్నాను. 3rd హౌస్లో మనకి కేతు ఉన్నాడు కనుక క్రియేటివ్ ఫోర్సెస్లో కొన్ని ఆటంకాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఏంటంటే స్పిరిచువల్ డెవలప్మెంట్ ఎక్కువ కనిపిస్తోంది. అండ్ అదే చదువు మీద మక్కువ కూడా చూపిస్తారు వీళ్ళు, తప్పక చదువుతారు, పైకి వచ్చే ఛాన్సెస్ దాంట్లో కూడా ఎక్కువ ఉన్నాయి. ఎలాంటివంటే ఆస్ట్రాలజీ కానీ, లేకపోతే కన్సల్టింగ్ బిజినెస్ కానీ, లేకపోతే టారో కార్డ్ రీడింగ్ కానీ, ఇలాంటివన్నీ వేరే గుప్త సబ్జెక్టులు నేర్చుకునే అవకాశం అనేది వీళ్ళు తెచ్చుకుంటారు, తప్పక నేర్చుకుంటారు, దాంట్లో పైకి వస్తారు. అండ్ ఆల్సో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే తప్పక ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్లోనే స్టార్ట్ చేయొచ్చు, బాగుంటుంది వీళ్ళకి. నేను చెప్పినట్టు డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక. అలాగే ఏంటంటే 10th లార్డ్ కూడా మనకి 11th పడ్డాడు కనుక బాగుంటుందనే చెప్పాలన్నమాట. మొత్తం మంత్ అంతా బాగుంటుంది. సెకండ్ హాఫ్ ఆఫ్ మిశ్రమం ఎందుకు చెప్తున్నాం అంటే బుధ సంచారం, అంటే 12th లార్డ్ సెకండ్ హౌస్లో ఉన్నాడు, అలాగే వీనస్ కూడా సెకండ్ హౌస్లో ఉన్నాడు కనుక కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందులు తప్పవు. లోన్స్ తీసుకునే పరిస్థితి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ స్మాల్ లోన్సే. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఖరీదైన వస్తువు అంటే ప్రాపర్టీస్, అంటే ఏంటంటే స్థిరాస్తులు కొనుక్కునే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. వీళ్ళు ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. నేను ట్రావెలింగ్ గురించి చెప్తున్నాను, అది కూడా బాగుంటుంది, ముందుకి సాగే ఛాన్సెస్ ఈ నెల బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవాలి. మంచి సూచనలు కనిపిస్తున్నాయి కర్కాటక రాశి వాళ్ళకి. అలాగే మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక సోమవారం రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా చాలా మంచిది. అలాగే దుర్గా చాలీస చదువుకోవడం చాలా మంచిదన్నమాట. మనం ఒక గోవుకు కానీ, లేకపోతే ఒక డాగ్ అంటే కుక్కకు కానీ మనం ఫుడ్ పెట్టడం అనేది చాలా మంచిదన్నమాట. అలాగే ఇది వర్షాకాలం కనుక తప్పక ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి మనం గొడుగులు దానం ఇవ్వడం అనేది ఇంకా మంచిది. ఇవన్నీ మీకు ఏంటంటే పాజిటివ్ దారికి తీసుకెళ్తాయి అని మంచి సూచనలే కనిపిస్తున్నాయి, కానీ ప్లస్కి ప్లస్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా. సో తప్పక చేయండి, ఇంకా బాగుంటుంది.